కొత్త వాళ్ళు వస్తున్నారండి, పాత వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు. మన చర్చి ఏంటంటే ఆదివారం చర్చి అయిపోయింది. ఏం చెప్పుకున్నాం గుర్తుందా? అరగంట అయిపిస్తాను, మీరు ఎవరు నిద్ర కావద్దు. పోయిన వారం ఏం చెప్పుకున్నాం చెప్పండి, పెద్దలు చెప్పు, నువ్వు చెప్పండి. మనిషి యొక్క గొప్పతనం దేంట్లో ఉంటుందని పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే అరణ్యంలో ఎరిగిన దేవుణ్ణి ఐశ్వర్యంలో మర్చిపోవద్దు. ఏంటి? అరణ్యంలో ఎరిగిన దేవుణ్ణి ఐశ్వర్యంలో మర్చిపోవద్దు. అరణ్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే ఏమిటి? సాధారణంగా ఒక మనిషి యొక్క జీవితంలో రెండు పరిస్థితులు ఉంటాయి, రెండు కాలాలు ఉంటాయి. ఏంటి అంటే ఏమీ లేని పరిస్థితి ఉంటుంది, అలాగే అన్ని సమకూరిన పరిస్థితి ఉంటుంది. అవునా కదా? ఒకనొక సమయంలో మనం అన్ని కోల్పోతాం, ఏమి ఉండదు, ఆస్తి ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి ఏంటంటే అరణ్యకరమైన పరిస్థితి అంటారు. అలాగే ఐశ్వర్యకరమైన పరిస్థితి ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ మనకి సంభవించినప్పుడు, దేవుడి ద్వారా అవి మనం పొందుతున్నప్పుడు మనం ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాం అనేది చూద్దాం. అరణ్యంలో నిన్ను గుర్తించిన దేవుడిని ఐశ్వర్యంలో నువ్వు మరవద్దు అని చెప్పేసి దేవుడి ఈ సమయం మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను జాబ్ సంపాదించడం కోసం ఎన్నో సంవత్సరాలుగా జాబ్ పొందుకోవడానికి, గవర్నమెంట్ జాబ్ పొందుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా అతను కష్టపడుతున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ జాబ్ అతనికి రావట్లా. ఏదో ఒక సమస్య వల్ల ఆ జాబ్ అతను పొందుకోలేకపోతున్నాడు. అలాంటి సమయంలో అతను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటా ఉంటాడు. అలాగా అతను గడిపిన ఆ జీవితం మొత్తం దేవుడికి అంకితమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ జాబ్ ఎలాగైనా పొందుకోవాలని దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో దేవుడి కృపను బట్టి ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి ఇంకా జాబ్లో అతను చేసుకునే ఆ పరిస్థితిని బట్టి ఇంకా ఆ దేవుడు మర్చిపోయి ఆ జాబ్ని పట్టించుకొని తిరుగుతూ ఉంటాడు. ఉదయం సాయంత్రం ఆ జాబ్ మీదే ఉండి దేవుడు స్థిరమైపోతాడు. ఆ పిల్లవాడి యొక్క తండ్రి అతను గమనించి పిలిచి నువ్వు జాబ్ లేనప్పుడు దేవుడి విషయంలో నువ్వు చాలా ఆత్మీయంగా జీవించావు, ప్రార్థన పరంగా బలంగా ఉన్నావు, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటా ఉన్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడి యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఈ జాబ్ని పొందగలవు. కాబట్టి ముందు దేవుడు నీ పట్ల, నీ జీవితం పట్ల చూపిన కృపను జ్ఞాపకం తెచ్చుకొని దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే నీకు జాబ్ వచ్చిందని చెప్పేసి నిన్ను ఆశీర్వదించిన దేవుడిని మర్చిపోయి, నీకు ఇచ్చిన అతని దేవుడిని మర్చిపోయి నీకున్న దాన్ని బట్టి నువ్వు ఆనందపడుతూ గర్విస్తే దేవుడి దృష్టిలో మనం బుద్ధిహీనం అయిపోతామని చెప్పేసి ఆ తండ్రి ఆ వ్యక్తితో అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ సమయంలో తండ్రి దగ్గర ఏడుస్తాడు. ఇక్కడ ఏమని గమనించాలి? ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమి లేనప్పుడు మన దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు మనకు ఎలాంటి సమయంలో గుర్తొస్తాడు చెప్పండి?
సమస్యలు ఉన్నప్పుడు అలాంటి సమయంలోనే మనం దేవుని దగ్గరికి వస్తాం. వచ్చి ఏం చేస్తా ఉంటాం, మన ప్రార్థనలోనే మునిగిపోతాం. దేవా నాకు ఉద్యోగం లేదు, దేవా నాకు ఆరోగ్యం బాగాలేదు, దేవా నా కుటుంబం బాగాలేదు, నా పిల్లలు బాగాలేరు అని చెప్పేసి నువ్వు ప్రార్థన తప్పితే ఆ సమయంలో ఆ ప్రార్థన తప్పితే నీకు ఉండేది జ్ఞాపకం ఉండదు. అలాగే దేవుడు నీ యొక్క పరిస్థితిని గమనించి దేవుడు నిన్ను నీ యొక్క విధానాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీ పట్ల ఆయన కృప చూపించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన సమయంలో దేవునికి నువ్వు తగ్గి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను నువ్వు గమనించుకొని దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదనేది మనం గమనించాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తానంటే అరణ్యంలో ఉన్నప్పుడు అంటే ఏమీ లేని పరిస్థితుల్లో నేను నిన్ను సంరక్షించాను, నిన్ను ఆశీర్వదించాను. దానికి కృతజ్ఞతగా నువ్వు ఐశ్వర్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోవాలి, లేకపోతే నా యొక్క న్యాయవంతమైన తీర్పు నీకుంటుందని చెప్పేసి దేవుడు ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నాడు. బైబిల్ తెచ్చినట్లయితే హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు ఈరోజు చూద్దాం. 5వ వచనం చదవండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. చాలు. ఫస్ట్ విషయం ఏంటంటే గుర్తించిన దేవుడు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆ 5వ వచనం ద్వారా మనం ఏం గమనించాలంటే గుర్తించిన దేవుడు. దేవుడు ఏం గుర్తించాడు? ఆ 5వ వచనంలో ఏముంటుందంటే దేవుడి యొక్క ప్రేమ అనేది మనం గమనిస్తాం. దేవుడి యొక్క స్వభావం అనేది, దేవుడి యొక్క కృప అనేది, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఆయన నిబంధన సంబంధమైన ప్రేమ అనేది ఆ వచనంలో మనం గమనిస్తాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను నిన్ను స్నేహించాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తితో మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్నేహించానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే స్నేహించడం అంటే ఏంటి? స్నేహించడం అంటే ఏంటంటే నీ యొక్క పరిస్థితిని గమనించడం, నీ యొక్క జీవితాన్ని పరిశోధించడం, నీతో ఒక ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండటం, దాన్ని స్నేహించడం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతోటి వాళ్ళకున్న పరిస్థితుల్లోనూ వాళ్ళకున్న బాధల్లోనూ నేను నిన్ను స్నేహించాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ హోషేయ ప్రవక్త ద్వారా. ఇప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాటలంటే ఈ ఇశ్రాయేలీయులు దేవుడు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించారు. అవునా లేదా? అవునా కాదా? చెప్పండి. అవునా? నా మతం చూడండి అందరూ. అవునా కాదా? దేవుడు ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాలలో అరణ్య మార్గంలో నడిపించాడా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నవో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారములనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. 15వ వచనం.
నీళ్లు తెప్పించెను. తుదకు నీవు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నకు అరణ్యమున నిన్ను పోషించెను. ఇక్కడ అరణ్యంలో గుర్తించడం అంటే ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఆ 40 సంవత్సరంలో దేవుడు ఆ కానాను దేశంలోకి వాళ్ళు చేర్చడానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు అరణ్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అరణ్యంలో తినడానికి తిండి ఉండదు, ఉండటానికి గూడు ఉండదు, జంతువులు, పాములు, తేళ్లు, భయంకరమైన విష సర్పాలు ఉంటాయి. మన యొక్క మనుగడ, మానవుడి యొక్క మనుగడ సాగించడం అనేది కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో నడిపించడానికి నేను మిమ్మల్ని రెడీ చేస్తాను. ఎందుకంటే నిన్ను పరిశోధించడానికి, నిన్ను అణచడానికి. ఎందుకంటే పరిశోధించడం అనేది నీకు ఆ అరణ్య మార్గంలో నువ్వు ప్రవేశించేటప్పుడు నీ యొక్క హృదయం అనేది ఏ విధంగా ఉంటుంది. బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నన్ను మరిచి వెనక్కి వెళ్ళిపోతావా? అలాగే నీకున్న బాధ పట్ల నువ్వు కానీ ఆ బాధను అణుచుకొని, ఆ బాధను ఓర్చుకొని నేను చూపిన మార్గాన్ని నువ్వు నడుచుకుంటావని చెప్పేసి నీ యొక్క హృదయాన్ని పరిశోధించడానికి, నువ్వు అనుకూలంగా ఉంచడానికి దేవుడు ఆ ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు ఆయన అరణ్య మార్గంలో నడిపించాడు. నడిపించినప్పుడు వాళ్ళు ఏ విధంగా పోషించాడు ఆయన చెప్పండి? దేవుడు ఏమన్నాడంటే, భయంకరమైన ఆ అరణ్యంలో, అంటే భయంకరమైన నీ పరిస్థితిలో, భయంకరమైన నీ సిచ్యువేషన్లో, ఎవరు లేని నీ సిచ్యువేషన్లో, తినటానికి తిండి లేని నీ పరిస్థితిలో, ఉండటానికి ఇల్లు లేని నీ పరిస్థితుల్లో నేను నీ మధ్యనే ఉన్నాను, నీతోనే నేను ఉన్నాను, నిన్ను పరిశోధించాను, నిన్ను పరీక్షించానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నీకు ఆహారం అవసరమైనప్పుడు మన్నాన్ని నీకు ఇచ్చాను. బైబిల్ జరుగుతూ నువ్వు ఆకలి ఎత్తున్న దేవాన్ని నన్ను మొరపెట్టుకున్నప్పుడు నీ యొక్క ఆకలిని మన్నా ద్వారా తీర్చాను. దానం అవుతుంది దేవా అని చెప్పేసి నాకు నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ఏం చేశాడు? బండనిచ్చి నీటి ఇచ్చాడు. నువ్వు 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గంలో నడుస్తున్నా కానీ నీ చెప్పులు కూడా అడగకుండా నేను చూసుకున్నాను. అవునా కదా? వారి యొక్క అరణ్య మార్గంలో ఆ 40 సంవత్సరాలు నడిచినా కానీ వాళ్ళకున్న చెప్పులు కూడా అడగల. అవునా కదా? అలాంటి పరిస్థితి దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పరిశోధించాను, నేను మిమ్మల్ని గమనించాను, ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి కనాను దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అంటే కనాను దేశం అంటే ఏంటి? పాలు తేనెలు ఉండే ప్రదేశం. భయంకరమైన పరిస్థితుల నుంచి ఒక జీవితం సులభంగా ఉండే విధంగా దేవుడు వాళ్ళని ఆ కనాను ప్రాంతం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారని దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరంటే ఆ ఇశ్రాయేలులో ఉన్న ఒక భాగమైన ఎఫ్రాయిం అనే ఒక ప్రాంతం వాళ్ళ దేవుడు నడిపించాడు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు అవన్నీ గమనించుకొని ఆ బాధల్లో వాళ్ళకి తోడుగా నడిచి దేవుడు వాళ్ళకి సురక్షితమైన ప్రాంతాన్ని, అంటే కనాను ప్రాంతాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి కృతజ్ఞత కలిగి లేరు. వాళ్ళు ఏం చేశారంట? హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో తాను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతలను బట్టి అపరాధి అయి అతడు నాశనమాయను. ఇక్కడ ఆ ఇశ్రాయేలీయులు వారి యొక్క ప్రభావం ఏంటంటే దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించబడిన ఒక వంశం. అది అధికారంగా శక్తిపరంగా గొప్ప వంశం. యేసేపు కూడా ఆ వంశంలోనే ఆయన వచ్చాడు. అలాంటి గొప్ప వంశం ఏం చేసిందంట?
ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? బయలుదేవతకి బయలుదేవతను బట్టి అపరాధి నశించిపోయింది. నశించడం అంటే ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయింది. వాళ్ళు ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయారు. ఎవరైతే వారికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారో ఆ దేవుడిని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంట? బయలుదేవతకి ఏం చేశారు? పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితిని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమైనా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మహాయండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఓ ఎఫ్రాయిం పట్టణమా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, మీరు అతి భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, తాగటానికి నీళ్లు లేనప్పుడు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, మీరు నన్ను వేడుకున్నప్పుడు నేను మీ పక్కనే ఉండి మిమ్మల్ని నడిపించాను. మీరు తినటానికి మన్నా ఇచ్చాను, అలాగే దానం వేస్తే నీరు ఇచ్చాను, సాయంకాల సమయంలో అగ్ని స్తంభంలో మీ పక్కన ఉన్నాను, ఉదయకాలంగా మేఘ స్తంభమై మిమ్మల్ని రక్షించాను. కానీ మీకు కృతజ్ఞత లేకుండా నేను మీ పట్ల చూపిన ఆశీర్వాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీరేం చేశారు? బయలుదేవత వైపు మీరు వెళ్ళారు అని చెప్పేసి దేవుడు వాళ్ళు చేసిన పరిస్థితిని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ఫస్ట్ విషయం ఏంటంటే గుర్తించిన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. మనం కూడా దేవుడు కూడా మనల్ని కూడా మన యొక్క పరిస్థితిని గుర్తించేవాడిగా ఉన్నాడు ఆయన. ఈ పరిస్థితి ఏదైనా కానీ, వాళ్ళ ఇశ్రాయేలు భయంకరమైన పేర్లు ఉన్నా కానీ, భయంకరమైన విషసర్పాలు ఉన్నా కానీ, అలాంటి పరిస్థితులు మిమ్మల్ని క్షేమంగా నడిపించాలని చెప్పేసి దేవుడు అంటాడు. అలాగే మనకు ఈ సమయంలో భయంకరమైన పాము లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు, తేలు లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండొచ్చు, మనిషి ఉంటే ఉండవు. మన ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండొచ్చు. అలాగే మన యొక్క జీవితంలో ఎవరు లేకుండా ఒంటరి వారమే అయిపోయి ఉండొచ్చు. మనమే ఒక బాధకరమైన జీవితంలో ఉండొచ్చు. ఒక ఉద్యోగం లేనప్పుడు మనం బాధపడుతూ ఉండొచ్చు. అలాగే మన యొక్క కుటుంబ వ్యవస్థ బాగలేనప్పుడు అలాంటి సమయంలో దేవుడు మనకి గుర్తొస్తాడు. గుర్తొచ్చినప్పుడు దేవుడు మన యొక్క బాధను అర్థం చేసుకొని మనకి ఆ బాధ నుంచి బయటపడేవాడిగా ఈరోజు దేవుడు మనం నమ్ముకునే దేవుడు ఉన్నాడు. అలాంటి నమ్ముకున్న దేవుణ్ణి, ఆ విధంగా మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి, మన యొక్క పరిస్థితిని గుర్తించిన దేవుణ్ణి మనం వదిలేస్తున్నాం. దేవుడు నీకు ఎప్పుడు గుర్తొస్తాడు? మొదట్లో చెప్పారు, అన్ని బాగున్నప్పుడు దేవుడు మనకి గుర్తురాడు. ఏది మన పరిస్థితి జీరో అయినప్పుడు, ఎవరి సహాయం లేనప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. అన్ని లేనప్పుడు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, మొరపెట్టుకునేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం కరమైన ప్రదేశాన్ని వారికి ఇచ్చినప్పుడు దేవుడు వారిని మర్చిపోయాడు. వాళ్ళు ఈ విధంగా మర్చిపోతారని చెప్పేసి మోషే గారు ముందుగానే చెప్తారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మందగించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుతవేమో. మోషే గారు ముందుగానే చెప్తున్నాడు, నీకు మంచి వచ్చింది, అలాగే నీ పశువులు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాంటి సమయంలో నువ్వు నన్ను మర్చిపోతావేమని చెప్పేసి మోషే గారు ముందుగానే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు ఎవరైతే రక్షించిన దేవుడిని, వాళ్ళ పరిస్థితిని గుర్తించిన దేవుడు మర్చిపోతారని చెప్పేసి పౌలు గారు ముందుగానే చెప్తారు. ఈరోజు నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది నేను గమనించుకో.
నీ యొక్క జీవితం బాగున్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా, లేక దేవుడు అన్ని ఉన్నప్పుడు దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు అనేది నువ్వు గమనించుకోవాలి. నిన్ను నీ యొక్క పరిస్థితిని గుర్తించే దేవుడు ఉన్నప్పుడు నీ అన్ని పరిస్థితులు నీ ఎలాంటి పరిస్థితి అయినా కానీ అలాంటి గుర్తించే దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటపడేసే దేవుడు వదిలేసి నీ యొక్క దేవుడిని చేసి ఆ యొక్క ప్రాంతంలో నేనే చేసుకున్నాను, నేనే చేశానని చెప్పేసి అలాంటి పరిస్థితి వచ్చిందా లేదనేది నువ్వు గమనించుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలుకి అలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ దేవుడిని ఎందుకు వదిలేశారు అనేది 2వ వచనంలో ఆయన మాట్లాడతారు. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. తరువాత వారికి మేత దొరకగా, ఆ మేతని అప్లై చేస్తాడు. మీకు అప్పుడప్పుడు మీకు కూడా చెప్తా ఉంటాడు. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది దర్శించి నన్ను మరచిరి. చాలు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు గుర్తించాడు, కానీ మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు చెప్పండి? మనిషి గర్వించాడు. ఎందుకు గర్వించేవాడు? హోషేయ ఏం మాట్లాడుతున్నాడంటే భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను నిలబెట్టాడు, నీకు స్వస్థలాన్ని ఇచ్చాడు, అన్ని నీకు సరైన సమయంలో ఆయన సమకూర్చాడు. నువ్వేం చేశావు? నీ కడుపుకి మేత దొరికింది అని చెప్పేసి దాన్ని తిని తృప్తి పొంది ఏం చేశావు? గర్వాన్ని నింపుకొని దేవుణ్ణి మర్చిపోయాడు. ఇక్కడ ఏం గర్వించాడు? దేవుని బట్టి గర్వించేవాడు. మళ్ళీ ఒక వ్యక్తి ఏ విధంగా గర్విస్తాడు అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి అంత ఆ విధంగా ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ఆశీర్వదించబడడానికి కారణం ఎవరు చెప్పండి? లేకపోతే చెప్పండి. దేవుడేగా. ఇప్పుడు దేవుడే మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఆశీర్వదించాను, అంతా బాగానే ఉంది, కానీ మీరేం చేశారు? మీ కడుపుకి మేత దొరికింది అంటే ఆశీర్వాదం దొరికింది, గొప్ప ఇల్లు దొరికింది, గొప్ప ఇల్లు ఉంది, గొప్ప ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని ఉండి దాని పట్ల నువ్వు సంతృప్తి పడి నువ్వు భౌతికంగా నువ్వు బాగా బలపడిపోయావు. భౌతికంగా అన్ని సమకూర్చుకొని నీ హృదయం అనేది ఖాళీ చేసుకున్నావు. భౌతికపరమైన వాటిని నువ్వు ఆశించి ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని నువ్వు ఖాళీ చేసుకున్నావు. ఆ యొక్క హృదయంలో ఏం నింపుకున్నావు? గర్వం అనే పాపాన్ని నువ్వు నింపుకున్నావు. దేవుడు చెప్తానంటే నిన్ను నీ యొక్క సమస్యను నేను గుర్తించి ఆ సమస్యను నేను ఆ సమస్య నుంచి నేను బయటపడేశాను. కానీ నువ్వేం చేశావు? నీ యొక్క జీవితాన్ని నువ్వు పరిశోధించుకొని నీ జీవితం పట్ల నువ్వు ఆనందం చెందుతూ ఆ నీ యొక్క జీవితం పట్ల తృప్తి చెందుతూ ఆ ఆశీర్వాదానికి కారణమైన నన్ను మరిచి నీ యొక్క జీవితానికి నేనే సంపాదించుకున్నాను, నేనే నా యొక్క జీవితాన్ని నేను పోషించుకుంటాను, నేనే నా యొక్క సొంతకాలాన్ని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను అని చెప్పేసి నీ యొక్క హృదయంలో నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు తీసేసి నీ యొక్క హృదయంలో గర్వాన్ని పెట్టుకోవడం వల్ల దేవుడికి దూరమైపోయావు. ఇక దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను నీ యొక్క సమస్యను గుర్తించి ఆ సమస్యను నేను తీర్చివేసిన తర్వాత నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, నాకు మనకరంగా నువ్వు జీవించకుండా నీ యొక్క జీవితంలో దాన్ని బట్టి అది ఇచ్చిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుండా నీ సొంతగా దాన్ని సంపాదించుకున్నట్లు నీ యొక్క జీవితం అనేది నువ్వు నడుచుకుంటున్నావు. కాబట్టి నీ మీద నాకు ఏమైతే దేవుడు కోపడదు, జాలిపడదు.
12వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలా చేతులు నా కొట్టు నొప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినము, తాగుము, సంతోషించుమని కొనుగొనుకున్నాను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి మనం గమనిస్తున్నాం. అవునా కదా? ఆ వ్యక్తి ఒక రైతు అనుకోండి. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? నేను నా పంట సమకూర్చుకున్నప్పుడు నాకు స్థలం లేదు. వాడు కలిగిన ప్రతి దాంట్లో దేవుడు లేదు. ఎవరున్నారు? నా పంట, నా ప్రాణము, నా ఇల్లు అని చెప్పేసి తనను తాను రక్షించుకుంటున్నాడు. కానీ ఆ పరిస్థితిని అతనికి ఇచ్చిన దేవుడిని వాడు జ్ఞాపకం తెచ్చుకోవట్లా. అవునా కదా? నా పంట, నా ఇల్లు, నా సంతోషమే, నా ప్రాణమే తప్ప ఆ యొక్క స్థితిలో వాడు పేదవారికి ఏ విధంగా సహాయం చేయాలనేది వాడు మనసులో లేదు. వాడి యొక్క జీవితాన్ని ఆ విధంగా ఆశీర్వదించిన దేవుడి పట్ల కృతజ్ఞతగా లేదు. వాడి హృదయంలో దేవుడు తీసేసి నేను నా అనేదే వాడు ఆ హృదయంలో ఉంచుకున్నాడు. దాన్నే గర్వం అంటారు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు. అయితే దేవుడు, వెలివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరైనా అతనితో చెప్పాను. దేవుడు ఏమన్నాడంటే, వెలివాడ అన్నాడు, ఫూడ్ అంటున్నాడు. అదే ఫూడ్, నువ్వు ఈ విధంగా నీ యొక్క ఆత్మీయ స్థితిలో నీ యొక్క అధికారాన్ని ఇచ్చిన ఆ యొక్క సమృద్ధిని నువ్వు సంపాదించుకున్నట్టే మాట్లాడుతున్నావు. నీ యొక్క జీవితాన్ని సంతోషపెట్టుకోవడానికే నువ్వు జీవిస్తున్నావు. నా పంటని నువ్వు మాట్లాడుకుంటున్నావు, నా ఇళ్ళని నువ్వు మాట్లాడుతున్నావు, నా ప్రాణం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నీ ప్రాణాన్ని సంతోషపెట్టుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఈ సమయమే దేవుడు నిన్ను నీ యొక్క ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. అయినా కదా? వాడు ఎంత సంపాదించుకుంటే ఏమి, ఆ సంపాదించిన మొత్తం ఒక ఇంట్లో పెట్టుకోవడానికి పెద్ద బంగారు కట్టుకుంటే ఏమి? దేవుడు వాడు బంగారు కట్టి వాడు ఎందుకు సంపాదించుకున్నాడు? వాడి యొక్క ప్రాణాన్ని పోషించుకోవడానికేగా. ఆ ధాన్యాన్ని మొత్తం పెట్టుకోవాలంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు? వాడి యొక్క జీవితం అనేది బాగుండాలని. కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి, వాడి యొక్క ప్రాణాన్ని సంతోషపెట్టుకునే విధంలోనే వాడి యొక్క ఆలోచన ఉంది. కానీ ఆ ప్రాణం ఎవరి చేతిలో అనేది వాడు తెలియదు. ఇప్పుడు నీ ప్రాణం నీ చేతిలో ఉంటుందా? ఉండదు కదా? దేవుడు ఏమన్నా అంటే, నేను నీ యొక్క సంపాదనలో నీకు తప్ప నేను గుర్తుపోయినప్పుడు, నీ యొక్క ప్రాణం పరంగా నువ్వు సంతోషిస్తున్నప్పుడు, ఆ ప్రాణం నా చేతిలో ఉంటే నీ క్షణమే నేను నీ యొక్క ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా, నువ్వు కష్టపడినంత ఎవరు అనుభవిస్తాడు? నీ తల్లి అనుభవిస్తాడు, నీ కొడుకు అనుభవిస్తాడా, నీ భార్య అనుభవించిందా అని చెప్పేసి దేవుడు ఒక వెలుగువాడ ఒక ఫుడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మనందరూ దేవుని యొక్క మనసులో వెలుగువాడలాగా మనం ఉన్నామా లేదని గమనించుకోవాలి. చెప్పండి. ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉన్నాము. మన కుటుంబాలు దేవుని యొక్క కృపతో బాగుంది. ఉద్యోగాలు సంపాదించుకున్నాం. దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. నేను పనికి పోతున్నా కారణం ఏంటి చెప్పండి?
ఈరోజు మాటలు చెప్పకుండా అంటే ఏమర్థమైంది? ఏదో చెప్పండి. ఈరోజు మనం ఈ శక్తి ఈ సన్నిధికి మనం చేరుకున్నామంటే మన యొక్క ఆరోగ్యం బాగుండడం వల్లే కదా. ఆ ఆరోగ్యం బాగుండడానికి కారణం ఎవరు? దేవుడే. ఈరోజు మన పిల్లలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఎవరు? దేవుడు. అలాంటి పరిస్థితిని మనం కల్పించిన దేవుణ్ణి మనం జ్ఞాపకం తెచ్చుకోకుండా దేవుడిని ఆ నీ యొక్క వృద్ధులను తీసేసి నువ్వు ఎప్పుడైతే నేనే నా కుటుంబమే నేనే సంపాదించుకున్నాను, నేను నా యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణం నేనే, నేను ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కారణం నేనే అని చెప్పేసి ఎప్పుడైతే నీ ఉద్యోగంలో దేవుడిని తీసేసి నీ యొక్క జీవితానికే నీ యొక్క ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తే దేవుడిని ఏమంటాడంటే ఎదురువాడని చెప్పేసి అంటాడు. దేవుని యొక్క దృష్టిలో మనం ఎదురువాడుగా ఉన్నామా లేదా? చెప్పండి. మీ కలిగిన పరిస్థితి పట్ల దేవుడికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా లేదా? దేవుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి. దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సమయంలో మన యొక్క సమస్యలు తీరకుండా లేట్ అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. ఆ పరిస్థితి పట్ల మనం కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన విశ్వాసాన్ని కోల్పోతాం. అలాగే నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రతి వారం చర్చకి వెళ్తున్నాను, ప్రతి ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను వెళ్తున్నాను, కానీ దేవుడు నా యొక్క పరిస్థితిని మార్చట్లేదని చెప్పేసి నీలో ఒక అసహనం అనేది ఏర్పడింది. ఆ అసహనం కాస్త ఏమైందంటే అవిశ్వాసంగా మారి దేవుడికి దూరంగా ఉండే విధంగా చేసింది. దేవుడికి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఆయన జవాబిచ్చేవారుగా ఉన్నాడు. ఇప్పుడు ఆగరు ఉంది, ఆగరు అందరికీ తెలుసుగా. ఆమె పారిపోయినప్పుడు దేవుడు ఆమెకి ప్రత్యక్షమై దేవుడు ఏమన్నాడు? ఏమని సెలవిచ్చాడు? చెప్పండి. ఏమని సెలవిచ్చాడు? ఏమన్నాడు? ఆగలేవారు అబ్రహ్మ కార్యక్రమంలో శారా దాసి అయిన ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి దేవుడు అంటాడు. ఇప్పుడు ఆగలేవు శారా యొక్క దాసి. ఇప్పుడు ఆమె ఆ ప్రాంతం నుంచి రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఆగరికి ఒక బిడ్డని ఇవ్వడం, శారాకి పిల్లలు లేవు. దేవుడు ఆగరికి పిల్లలు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఇచ్చిన దాన్ని బట్టి ఆగరు గర్వించి ఆమె యజమాని మీద చిన్న చూపు ఉంది. చిన్న చూపు వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ వచ్చింది. ఆగలేదంటే వాళ్ళ యొక్క నివాస స్థలం నుంచి ఆ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు దేవుడు ఆమెను ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు? శారా దాసిన ఆగలంటే నువ్వు శారాకు దాసి మాత్రమే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నీ పరిస్థితి అని నాకు తెలుసు, వెళ్ళి నీ యొక్క యజమానురాలకి దాసునిగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు ఆగరికి చెప్తాడు, ఆగరికి మాటిస్తాడు. అప్పుడు ఆమె ఏమని చెప్పింది? చూస్తున్న దేవుడు నీవే చెప్పేసి అప్పుడు చెప్పింది. అవునా కదా? అలాగే మనం కూడా కష్టాలే దేవుని వేడుకున్న మనం, కష్టాల్లో దేవుని దగ్గరకు వచ్చిన మనం, కష్టాల్లో దేవుడికి దగ్గరమైన మనం ఐశ్వర్య పరిస్థితులు అంటే మన ఉన్నత స్థితిలో దేవుడికి మనం దగ్గరగా ఉన్నామా లేదనేది చూడాలి. దేవుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనని గమనించడు. నువ్వు సుఖంగా జీవిస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉండేది అనేది దేవుడు గమనిస్తాడు. ఇక్కడ దేవుడు కూడా ఔషధ ఏం చెప్తున్నాడంటే అరణ్యంలో మహానిందకు కాలిన నిన్ను నేను గుర్తించాను, ఆ పరిస్థితి నుంచి నేను తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారు?
మీరేం చేశారంటే గర్వించారు. గర్వించి నన్నే మీరు మర్చిపోయారు. అవునా కదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఎవరు నిద్రపోవడం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను, దరిద్రుడను, గుడ్డివాడను, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాన్ని చేర్చుకుని ఉన్నాను, నాకేమి పని లేదని చెప్పుకున్నాను. సో ఇక్కడ మనిషి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటే దేవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. మనిషి నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడని చెప్పేసి వాడు భౌతిక పరంగా వాడు మనిషి వాడు కోరుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దృష్టిలో నువ్వు దేవుడాకుడివి, దరిద్రుడివి, ఇంకా దిక్కుమాలినవాడు. అంటే దేవుడు లేకుండా నువ్వు దరిద్రుడు. అంటే ఏంటి? దేవుడు లేకుండా నువ్వు ఆత్మీయ జీవితం ఏంటంటే దరిద్రమైనది. డబ్బుంటే నువ్వు ధనవంతుడు కావచ్చు. ఎందుకు? ఎలా అంటే భౌతిక పరంగా ఈ లోకం దృష్టిలో నువ్వు ధనవంతుడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడు. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మీయ స్థితి లేదు. అలాంటప్పుడు దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడుగానే ఉంటావు. దేవుని దృష్టిలో నువ్వు దిక్కుమాలిన వాడుగానే ఉంటావు, దరిద్రుడుగానే ఉంటావు, బుద్ధిమానుగానే ఉంటావు. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం లేకపోతే. అలాగే బుద్ధివాడంటే దేవుడు నీ పట్ల చెప్పిన కృపను నువ్వు చూడనప్పుడు నువ్వు బుద్ధివాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క స్వభావానికి నువ్వు వేయబడకుండా విలువ లేకుండా ఉంటే నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మనిషి దృష్టిలో ఏంటంటే వాడు భౌతికంగా ధనవంతుడుగా ఉన్నప్పుడు, తింటానికి అన్నీ ఉన్నప్పుడు, సరైన బట్ట కట్టుకుంటేనే వాడు గొప్పవాడని చెప్పేసి గొడవపడతాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ధనం పట్ల నువ్వు గొప్పవాడి కావచ్చు, కానీ ఆత్మీయ పరంగా నా దృష్టిలో నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం దేవుడి పట్ల ఆత్మీయంగా ఎలా ఉన్నాం అనేది మనం గమనించుకోవాలి. నీ యొక్క జీవితం పట్ల ఒక కృపగలిగిన దేవుణ్ణి, ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించేవాడిగా, గమనించేవాడిగా ఉండాలి. దేవుని యొక్క పరిస్థితిని గుర్తించాడు, కానీ మనం ఏం చేశాము? గర్వించాము. ఫస్ట్ మాట ఏంటంటే గుర్తించిన దేవుడు, రెండో మాట గర్వించిన మనిషి. మూడో విషయంలో హోషేయ గ్రంథం చూడండి. ఈ ఒక్క మాట చూపిస్తాను. 13వ అధ్యాయము 7వ వచనం చదువు. కాబట్టి ఏంటంటే పైన 2 వచనాలకి కలిపి మాట్లాడతాం. కాబట్టి నువ్వు నన్ను మర్చిపోయి గర్వంగా జీవించి తృప్తికరమైన జీవితం నువ్వు జీవిస్తూ నన్ను తీసేసి నిన్ను నీవే ఉంచుకొని గర్వంతో కూడిన జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. కాబట్టి నేను వారికి సింహం వంటి వారిని చిరుతుకునే మార్గంలో పొంచున్నట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉందును. ఈ 3వ వచనం ఏం చెప్తుందంటే దేవుడు గుర్తించాడు, మనిషి గర్వించాడు. మన దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు గర్జిస్తున్నాడు. అంటే దేవుడు యొక్క న్యాయం అనేది వారికి చూపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే మీరు ఈ విధంగా చేశారు కాబట్టి నేను సింహం వలె సింహం వంటి వారిని అయితే. అంటే ఏంటంటే సింహం దేనికి సాదృశ్యంగా ఉంటుంది? సింహము అడవికి రాజు. సింహము అడవికి రాజు,
దానికి ఎంతో శక్తి కలిగింది. అలాగే దేవుడు కూడా నేను సింహంగా అవుతానంటే నీవు చేసిన విధానం పట్ల, నీ యొక్క పరిస్థితి పట్ల, నీ యొక్క ఆ యొక్క ఆత్మీయ స్థితిని, ఆ పడిపోయిన ఆ యొక్క విధానాన్ని గమనించి నేను నీ పట్ల న్యాయం తీర్చేవాడుగా ఉన్నాను. ఫస్ట్ దేవుడు ప్రేమగా వాళ్ళని నడిపించాడు. అవునా కదా? ఆ ప్రేమ వాళ్ళు గమనించకుండా గర్వించారు. ఇప్పుడు దేవుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమని చూపించి ఏం చెప్తున్నాడంటే దేవుడు యొక్క న్యాయం అనేది చూపిస్తున్నాడు. నేను సింహం వల్లే మీ పట్ల నేను సింహం అంటున్నాను అంటే నేను పరిశుద్ధులను, నువ్వు ఎంత తప్పు చేసినా కానీ నా ప్రేమ నిన్ను ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడలేదు. అలాగే చిరుతులు ఏ విధంగా కాపు కాల్సి ఉంటుందో ఆ విధంగా నేను కాపు కాల్సి ఉంటానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. చిరుతులని గమనిస్తే అది ఏ విధంగా వెళ్ళడానికి చెప్పండి. అది మాటేసి ఆగి ఒకేసారి దొరుకుతుంది కదా. అలా కదా, ఇప్పుడు వేటగాడు అడుగులో వెళ్తా ఉన్నాడు, ఆ చిరుతులు ఒకేసారి వాడి మీద దొరుకుతుంది. అది ఆగి వాడి మీద దొరుకుతుంది. ఇక్కడ దేవుడు కూడా నేను సిరుతులు ఉన్నాయి, నిన్ను పరిశోధించి నేను నీ యొక్క జీవితంలో వస్తానంటే ఏంటంటే చిరుతులాగా దేవుడు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాల పట్ల ఆయన సంబంధంతో ఉంటాడు. ఏదో సమయంలో ఆ చిరుతులు ఆ మానవ యొక్క మీద ఏ విధంగా దొరుకుతుందో దేవుడు కూడా స్వయంగా నీ యొక్క జీవితంలో వస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన పాపం పట్ల ఆయన యొక్క సహనాన్ని నువ్వు అలుసుగా తీసుకుని ఆ పాపం నుంచి బయటికి రాకుండా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు చూసి ఏదో సమయంలో ఆయన చెబుతులాగా నీ మీదకి వస్తాడు. ఆ దాన్ని నువ్వు తట్టుకునే విధంగా ఉండదు. ఆ దాన్ని తట్టుకున్నావా లేదు. దేవుడు ఏం చెప్తానంటే నేను నిన్ను గుర్తించాను కానీ నువ్వు గర్వించావు. ఆ గర్వించిన దాన్ని బట్టి నేను నిన్ను నీ యొక్క జీవితం మీద న్యాయమైన తీర్పు నేను ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాళ్ళని హెచ్చరించే విధంగా ఆ 7వ వచనంలో ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు చేసిన పాపం పట్ల ఆయన బాధపడవచ్చు. అవునా కదా? ఇప్పుడు ఒక బాబుని ఒక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచుకుంటారు. వాడు అడిగి ఇస్తారు, గొప్ప చదువులు చదివిస్తారు. వాడు పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల మాట వినకుండా మందు తాగుతూ డ్రగ్స్కు బానిసే తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా, పెద్దవాళ్ళు అంటే లెక్క లేకుండా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ పిల్లలు ఏం చేస్తారు? మందలిస్తారా? అవునే కదా. ఇక్కడ దేవుడు యొక్క ప్రేమ కూడా అలాంటిదే. ఆ ఇశ్రాయేలీయుని గొప్పగా ఆయన పోషించాడు, గొప్పగా వారిని ఆశీర్వదించి వారు చేసిన తప్పుని దేవుడు వాళ్ళకి కనబడే విధంగా చేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పాపం చేశావు, నేను చేసిన పరిస్థితిని నువ్వు గమనించకుండా గర్వాన్ని నువ్వు పొందుకున్నావు. ఇకనైనా ఆ యొక్క పాపాన్ని నువ్వు విడిచేసి నా వైపు తిరిగితే నా యొక్క న్యాయవంతమైన సాక్ష్యం, నా న్యాయవంతమైన ప్రవర్తన కూడా నేను నీ మీద చూపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. 14 వచ్చిన 1 వచ్చిన 14 అధ్యాయం 1 వచ్చిన ఇశ్రాయేలు నీ పాపం చేత నిన్ను మూడిపెట్టుని కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుమము. ఇప్పుడు ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలిపోయావు. ఇశ్రాయేలు కూలిపోయింది అంటే దేవుడికి ఆత్మీయంగా దూరమైంది. దేవుడి పాపం ఏంటంటే వాళ్ళు డబ్బు పట్ల వాళ్ళు దేవుడికి దూరం అయిపోవాలి. ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో గర్వమైన పాపాన్ని వాళ్ళు నింపుకున్నారో దాని పట్ల వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. ఇక్కడ దేవుడు
న్యాయవంతుడు పరిశుద్ధుడు కాబట్టి వారి యొక్క పరిస్థితి నుంచి వాళ్ళని పిలుస్తున్నాడు. ఏదో పిలుస్తున్నాడంటే, ఇశ్రాయేలు నీ పాపం చేత నేను కూలింది కనుక నీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహరించుము, ఎట్లకు బదులుగా నీకు నా పెద్దలను పిలుచుచున్నాను, నీ అంగీకరించుకొని అవే మాకున్నామని చెప్పేసి దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు. మీరు తప్పు చేశారు, ఆ పాపం వల్ల చూడండి అయిపోయింది. మీరు తప్పు చేశారు, ఆ పాపం వల్ల మీరు ఆత్మీయంగా నాకు దూరం అయిపోయారు. కానీ ఏ తప్పు చేశావో, గర్వించావో, అవునా కదా, వాళ్ళు చేసిన తప్పు అంటే గర్వించడం. ఆ గర్వం నుంచి నువ్వు బయటికి రా. నువ్వు చేసిన తప్పు మాత్రం నువ్వు ఒప్పుకో. మాటలు సిద్ధం చేసుకోవడం అంటే అదే. నువ్వు ఏ తప్పైనా చేశావో ఆ తప్పుని దేవుడి ముందు ఉంచి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడని చెప్పేసి చెప్తాడు. 4వ వచనం వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. నువ్వు కరుణించవచ్చు, నీ ఉద్యోగం చెప్పేసి నువ్వు నన్ను విడిచిపోవచ్చు, నీకు తీన ఆశపట్ల నువ్వు కరుణించవచ్చు. అలాగే నేను ప్రతి విషయంలో నువ్వు చేసిన పాపం పట్ల నాకు దూరం అయిపోవచ్చు. కానీ అన్నింటిని విడిచేసి నీ యొక్క పాపాన్ని మాటల ద్వారా నా ముందు ఉంచుకుంటే నేను నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం పడిపోవడానికి ఏదో పాపం కామనే ఉండొచ్చు, అవునా కదా. విచారంగా దేవుడు దూరమైపోయి ఉండొచ్చు, దొంగతనం వల్ల దేవుడు దూరమైపోయి ఉండొచ్చు, అసూయ వల్ల దేవుడు దూరమైపోయి ఉండొచ్చు, అలాగే మనకు గర్వం వల్ల దేవుడికి దూరమైపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పాపం వల్ల నువ్వు కూలిపోయి బాధపడుతున్నావు, ఆ యొక్క సన్నిధానానికి నువ్వు దూరమైపోయావు. కానీ ఆ యొక్క పాపాన్ని నువ్వు గమనించుకొని మాటల ద్వారా నా ముందు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే నేను నిన్ను రక్షించేవాడికి నేను ఉన్నాను అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు ఇస్తున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఆరోగ్యకరమైన మాటలు మనకు ఇస్తున్నాడు. ఈరోజు నీ యొక్క పాపాన్ని దేవుడి ముందు ఒప్పుకోవాలి. నువ్వు ఏ పాపం అయితే చేశావో ఆ పాపాన్ని దేవుడి దగ్గర మాటల ద్వారా నువ్వు దేవుడి దగ్గర సిద్ధపరచుకుంటే దేవుడు నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. నువ్వు దేవుడికి దూరమైపోయినా కానీ దేవుడే ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా నిన్ను పిలుచుకుంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఇచ్చారా, వాళ్ళే వచ్చారా? దేవుడే వచ్చారు. ఇప్పుడు ఆదాము తప్పు చేసి చెట్లు చాటును దాక్కుంటే దేవుడు వచ్చేమన్నాడు, ఆదాము ఎక్కడ అని చెప్పేసి అన్నాడు. ఎందుకని అడిగాడు? ఆదాము ఎక్కడ ఉన్నామని దేవుడు ఎందుకు చెప్పండి, చెప్పండి. నువ్వు నేను ఉండాల్సిన ప్రదేశంలో ఇవ్వకుండా నువ్వు ఆ చెట్ల చాటు ఎందుకు కాకున్నావంటే నువ్వు పాపం చేసావు కాబట్టి నాకు దేవుడు అయిపోయావు అని చెప్పి ఆ పాపాన్ని అతను గుర్తు చేసి దేవుడు రక్షించడానికే దేవుడు ఆయన పిలుపనేది మనకు ఉంది. దేవుడు ప్రేమ కలిగినవాడు, అలాగే కృప కలిగినవాడు, అలాగే మనం తప్పు చేస్తే ఆ తప్పు పట్ల న్యాయవంతమైన తీర్పు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగే ఆ తప్పుని ఆయన మీద వేసుకుని మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. నువ్వేం చేయాలని పాపం పట్ల నువ్వేం చేయాలంటే ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలో చూడండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు ఆయన సత్తను వినిన కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకున్నప్పుడు ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో
ఎవరూ కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నది. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతే మటుకు గట్టిగా చేపట్టిన ఎడలే కీర్తిలో పాలువారమై ఉండును. ఇక్కడ దేవుడు ఏం చేస్తామంటే నీ యొక్క హృదయం అనేది స్థిరంగా ఉండాలి, నీ యొక్క మనసు అనేది స్థిరంగా ఉండాలి. మొదట్లో ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో అదే విశ్వాసాన్ని నువ్వు లాస్ట్ వరకు కొనసాగించాడు. ఈ సమయమే నువ్వు దేవుడు మాట విన్నావు కాబట్టి ఈ సమయమే నువ్వు అంగీకరించాలి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. నువ్వు ప్రతిరోజు దేవుడు మనతో వాక్యం ఆయన బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, అలాగే గొప్ప గొప్ప మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తా ఉంటాం, ఈరోజు కాదు రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను అని చెప్పేసి మనం వాయిదా వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే నిన్ను కఠినపరిచే ఏ పాపాన్నైనా కానీ దాన్ని ఎదుర్కొని ఈ సమయం దేవుడి గురించి నువ్వు వింటే, ఈ సమయం దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలుసుకుంటే, ఈ సమయం నువ్వు మారు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుడిని గుర్తించి మన యొక్క జీవితాన్ని గుర్తించి మనల్ని ఆశీర్వదించిన దేవుడిని మన పాపం చేత దేవుడిని మనము దూరమైపోతాము. దేవుడు ఏమన్నాడంటే నువ్వు అలాంటి స్థితి నుంచి, అలాంటి పరిస్థితి నుంచి నువ్వు నా వైపు తిరిగితే నేను నిన్ను రక్షించేవాడిగా ఉన్నానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు? నీ అధికారాన్ని బట్టి గర్వించవచ్చు, అలాగే నేను గొప్పగా పాపం చేస్తానని చెప్పేసి నువ్వు గర్వించవచ్చు, నీ ఉద్యోగం పట్ల నువ్వు గర్వించవచ్చు, అలాగే నేను సంఘంలో బాగా పాపం చేస్తాను, బాగా పాపం పాడతానని చెప్పేసి నువ్వు గర్వించవచ్చు. కానీ దేవుడు అవన్నీ వదిలేసుకొని, అవన్నీ నీలో ఉన్న ఆ ఆత్మీయమైన గర్వంతో కూడిన ఆ పాపాన్ని వదులుకొని నిన్ను హెచ్చించిన, నిన్ను ఆశీర్వదించిన దేవుడిని నీ హృదయంలో ఉంచుకొని ఆయన వైపు ఈ క్షణమే నువ్వు తిరిగితే ఆయన నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు, నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల మాత్రమే కృపగలిగిన యేసు ప్రభువా, దాసుల ద్వారా యేసయ్య ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మా పరిస్థితి గమనించి దేవా, మిమ్మల్ని గుర్తించి, మిమ్మల్ని పరిశోధించి, మిమ్మల్ని రక్షించిన యేసయ్య మిమ్మల్ని గుర్తించుకున్నా దేవా, మీ తర్వాత మేము జీవిస్తామంటే దేవా మమ్మల్ని కృప చూపించి రక్షించిన దేవా, అలాంటి స్వభావాన్ని అన్ను దూరం చేయండి. మిమ్మల్ని గుర్తించేవాడిగా దేవా మా హృదయాల్లో నేను అనే పదం కాకుండా నా యొక్క జీవితాన్ని నడిపించిన దేవుడే, నా యొక్క జీవితానికి ఆరాధనకరాలు, నా యొక్క జీవితానికి మార్గదర్శనం, నా యొక్క అభివృద్ధికి నీవే అని దేవా నా హృదయంలో నేను స్థిరపరచుకుని దాన్ని బట్టి నేను ఆశీర్వాదకరంగా దేవా నిన్ను మహిమపరిచేవాడిగా నేను ఉండే విధంగా సహాయం చేయండి దేవా. యేసయ్య మా పరిస్థితిని గుర్తించి దేవా, ఆ పరిస్థితి నుంచి మనం బయటపడేసిన దేవా మీకే స్తోత్రాలు యేసయ్య. దానికి కృతజ్ఞత కలిగి మీ జీవించే ఉండే విధంగా సహాయం చేయండి దేవా. మీరు మా పట్ల, మా కుటుంబాలలోనూ, మా ఆరోగ్య విషయంలోనూ, మా యొక్క ఉద్యోగ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో దేవా మీ ద్వారా మేము పొందుకున్నాము. మీరు లేకపోతే దేవా నేను ఎంత ప్రయాసపడ్డాగా అని అది వ్యక్తం దేవా యేసయ్య. ఆ విషయాన్ని మా మనసులో పెట్టుకొని ఆ ఇస్రాయేలులాగా గర్వపడే విధంగా
లేకుండా మిమ్మల్ని హెచ్చించేవాడిగా ఈ క్షణమే దేవా మీ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచుకొని ఒక స్థిరమైన విశ్వాసాన్ని మేము జీవించే విధంగా మేము ఏ పాపాల చేత పడిపోయామో ఆ పాపాన్ని మేమంతా విడిచివేసి మీ వైపు మేము తిరిగే విధంగా మా మనసును మార్చండి యేసయ్యా. మీ యొక్క ఆత్మీయ సన్నిధానానికి మీ యొక్క సహవాసానికి మేము ఎలాంటి పరిస్థితుల ద్వారా దూరమైపోయామో గమనించండి యేసయ్యా. ఆ యొక్క పాప పరిస్థితి నుంచి మమ్మల్ని దూరం చేయండి యేసయ్యా. మిమ్మల్ని రక్షించండి దేవా. మీ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగేవాడిగా, మీ వాక్యం పట్ల మేము నడుచుకునేవాడిగా మిమ్మల్ని వినిపించండి యేసయ్యా. ఈ సమయంలో ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోండి. వారి యొక్క ఆశీర్వాదాన్ని గమనించకుండా దేవా మీకు వ్యతిరేకంగా జీవిస్తే దేవా యేసయ్యా మమ్మల్ని రక్షించండి యేసయ్యా. వారి హృదయాలని ఆలోచనలను తీసివేసింది దేవా. మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను, మీ యొక్క మహిమను గుర్తించే వారిగా మేము ఉండే విధంగా సహాయం చేయండి దేవా. మేము ప్రతి శుక్రవారం దేవా ఈ ప్రార్థన సమయాన్ని మేము కూడుకునే విధంగా మీరే సహాయం చేయండి దేవా. ఈ సమయంలో ఎంతో మంది ఉన్నారు దేవా. అందరిలో మనసు మార్చుకొని తిరిగేవాడిగా మీరే ఒక మాట్లాడిన దేవా. మీ కృప చేతుల్లో మార్చండి యేసయ్యా. మీ సంఘాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మా సంఘాన్ని యొక్క ఆశీర్వాద మార్గంలో నడిపించమని, మీ యొక్క దాసుని బలంగా వాడుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.